మరి ఒక ప్రాంతానికి ఆకాంక్షల కోసం పెట్టింది. తనని తాను త్యాగం చేసుకుని పెట్టింది. ఈయన ఏది 50% పెరిగితే దక్షిణాది రాష్ట్రాలు పెరిగితే బీజేపీకి ఒరిగేదేం లేదు. మళ్ళీ డిఎంకేలు, తెలుగుదేశంలు, వైసీపీలు, టీఆర్ఎస్లు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్కే బెనిఫిట్. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉనికుంది. అటు కేరళలో సీట్లు వస్తాయి వీళ్ళకి కూడా, అది కొంత బెనిఫిటే కదా. వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయని వాళ్ళ ప్రపోర్షనేట్లో చూసుకుంటే వీళ్ళ మానవ వనరులు తక్కువ కదా దక్షిణాదిలో. అది కదా సమస్య. ఇప్పుడు తెలుగుదేశానికి ఉన్న అంతమంది అభ్యర్థులు వీళ్ళకి ఉన్నారా? బీజేపీకి, జనసేనకే లేరు. ఇంకా బీజేపీకి యాడ్ ఉంటారు. ఇకపోతే కర్ణాటకలోనూ కాంగ్రెస్కి మంచి బలం ఉంది. అక్కడ దక్షిణాదిలో కాంగ్రెస్కి బలం ఉంది. కర్ణాటక, తెలంగాణ రెండిట్లో అధికారులు ఉంది. ఇప్పుడు కేరళలో అధికారంలో రాబోతుంది. మొన్నదాకా ప్రధాన ప్రతిపక్షం అక్కడ. ఈ 3 చోట్ల అంటే ప్రధానమైనటువంటి 3 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ మిగతాది బీజేపీకి ఏముందని ఇక్కడ చాలా లిమిటెడ్ పాత్ర ఉంది దక్షిణాదిలో. అయినా సరే దక్షిణాదికి న్యాయం చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చుకుంది. ఎందుకు? స్టాలిన్ ఆధ్వర్యంలో లాస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా మీటింగ్ పెట్టారు. రేవంత్ కూడా వెళ్ళాడు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు పిలిస్తే వెళ్ళలేదు, జగన్ పిలిస్తే వెళ్ళలేదు అప్పుడు. కానీ అటు కేరళ నుంచి వచ్చారు కదా వాళ్ళు కూడా, అటు పక్కన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా.